మనలోని 6 అలవాట్లు మన విజయానికి అడ్డుగోడలు. ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. నేనింతే, నేనిలాగే ఆలోచిస్తా, నేనిలాగే ఉంటా అంటూ ఉంటారు. మనం కాస్త స్థిమితంగా ఆలోచిస్తే మనలోని కొన్ని అలవాట్లే మన విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయన్న విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా 6 అలవాట్లను నిపుణులు గుర్తించారు. వాటిని గమనించి మార్చుకోగలిగితే ఖచ్చితంగా విజయశిఖరాలను అందుకోగలుగుతాం. వాటిలో మొదటిది ప్రతి పనిని వాయిదా వేయడం. మనలో చాలామంది తాము చేయాల్సిన ప్రతి పని వాయిదా వేస్తుంటాం. ఇటువంటి అలవాటు ఎవరిలో ఉన్నా విజయం అనేది వారి దరిదాపులకు కూడా చేరదని మానసిక నిపుణులు చెబుతున్నారు. చేయాల్సిన పనిని తగిన సమయంలో మొదలుపెట్టి పూర్తి చేయడం వలన విజయానికి చేరువవుతాం. రెండవది నెగిటివ్ ఆలోచనలు. మన ఆలోచనలే మన పనులలో ప్రతిబింబిస్తుంటాయి. మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మనం ప్రవర్తిస్తుంటాం. ప్రతినిత్యం నెగిటివ్ విషయాలు మాట్లాడుకోవడమనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో పాజిటివ్గా వ్యవహరించడం విజయానికి దోహదపడుతుంది. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తుంది. మూడవది లైఫ్ స్టైల్లో చెడు అలవాట్లు. మన రోజువారీ జీవితంలో తినే ఆహారం, చేసే వ్యాయామం సక్రమంగా ఉన్నప్పుడు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉంటూ విజయం వైపు ముందడుగు వేయగలుగుతాం. నాల్గవది ప్రతిదాన్ని సమస్యగా చూడటం. ప్రతి అంశాన్ని సమస్యగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగలేం. సమస్యలన్నీ మనకొక్కరికే ఉన్నాయన్నట్లుగా ఆలోచించకుండా వాటికి పరిష్కారాలు కనుగొంటే విజయావకాశాలు దగ్గరవుతాయి. ఐదవది ఇతరులను సంతోషపెట్టాలనుకోవడం. చాలామంది ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఇది చెడ్డ అలవాటని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ తరహాలో ఆలోచించే వ్యక్తులు తమ లక్ష్యాన్ని మర్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో నిగూఢంగా ఉన్న ఈ అలవాట్లను దూరం చేసుకుని సానుకూల ధోరణితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే అవి విజయానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.